తమ అభిరుచులు, అభిప్రాయాలు, ఆకాంక్షలే వేరని. ఇంటి నుంచి పారిపోతున్న తామిద్దరిని తిట్టకుండా చదువుకున్నాక నిర్ణయం మీదే అని నాన్న చెప్పబట్టి కానీ బుద్ధుందా ఈ వయసులో ప్రేమలు పెళ్ళిళ్ళా అని తిట్టి ఉంటే ఖచ్చితంగా రెబల్స్లా తయారయ్యేవాళ్ళు. నిజంగా అప్పుడు పెళ్లి చేసుకుని ఉంటే ఈసరికి విడిపోయి ఉండేవారేమో తామిద్దరూ. విడిపోకపోయినా తమ పరిస్థితికి నువ్వే కారణమంటూ నువ్వు కారణమని తిట్టుకుంటూ ఉండేవారేమో. అటువంటి పరిస్థితి తమకు ఎదురవ్వకుండా తెలిసి తెలియని వయసులో విరిసి విరియని ప్రయాణాలు ఎప్పటికీ మేలు చెయ్యవని, పరుగులు తీసే పరువాన్ని నిదానించుకోవాలని, చదువులు పూర్తయి ఉద్యోగాలు సంపాదించుకున్నాక తీసుకునే నిర్ణయాలకు విలువ ఉంటుందని, తామిద్దరికీ సున్నితంగా తెలిపినందుకు నాన్నకు థ్యాంక్స్ చెప్పుకోవాలని. అంతేకాదు ఈ శుభలేఖ ఇప్పించి ఒకప్పుడు తమ ఇద్దరి మధ్య ఏదో జరిగిందనే అపరాధ భావాన్ని తమ మనసుల్లో నుంచి తొలగించుకునేందుకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎయిర్పోర్ట్ నుంచి